అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ ఫిజిషియన్, కిమ్స్ సీతమ్మధార. సో దీపావళికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు చూద్దాము. దీపావళి రోజు కెమికల్స్ ఉండే క్రాకర్స్ అవాయిడ్ చేయండి. దీపాలు, క్యాండిల్స్ వెలిగించడం మంచిది. అలాగే ఒక బకెట్తో నీరు కానీ ఇసుక కానీ పక్కన ఉంచుకున్నట్లయితే ఏదైనా కాలినట్లయితే ఇమీడియట్గా మనం ఆర్పడానికి వీలుంటుంది. బట్టల విషయంకి వస్తే శారీస్, ఎక్కువగా ఫ్లోయింగ్గా ఉండే గార్మెంట్స్, సింథటిక్ మెటీరియల్ వాడకుండా కాటన్వి, క్లోజ్గా ఉండేవి, ఎక్కువ రిస్క్ ఉండదు. ఇన్ కేస్ ఎవరికైనా కనుక కాలినట్లయితే టూత్పేస్ట్ అప్లై చేయడం, పసుపు అప్లై చేయడం, ఐస్ క్యూబ్స్ పెట్టడం లాంటివి అవాయిడ్ చేయండి. దానివల్ల ఆ హీట్ లోపల ట్రాప్ అయిపోయి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. మరి ఏం చేయాలి అంటే ఆ బర్న్ ఇంజరీని జస్ట్ ట్యాప్ వాటర్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్లో చేయండి, క్లీన్ చేయండి. కూల్ చేశాక దాని తర్వాత గాజ్ పీస్తో కవర్ చేయండి. పెద్దగా ఉన్నట్లు లేదా బొబ్బలు వచ్చినట్లు కనిపిస్తే ఆ బ్లిస్టర్స్ ట్రీట్ చేయడానికి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బయట ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాస్క్ వేసుకోవడం, ఆస్మాటిక్స్ కానీ ఏమైనా అలర్జీస్ ఉన్నవాళ్ళు మెడికేషన్స్ అవైలబుల్గా ఉంచుకోవడం మంచిది. సో ఈ కేర్ అన్నీ తీసుకున్నట్లయితే మనకి దీపావళి హ్యాపీగా చేసుకోవచ్చు.